మాజీ మంత్రి హరీష్ రావు ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి తన్నీరు సత్యనారాయణ కన్నుమూశారు. ప్రజల సందర్శనార్థం హైదరాబాద్లోని క్రిన్స్ విల్లాస్లో ఆయన పార్థివ దేహాన్ని ఉంచారు. తన తండ్రి పార్థివ దేహానికి హరీష్ రావు నివాళులర్పించారు. సత్యనారాయణ మృతి పట్ల పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. హరీష్ రావు ఇంటికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డితో పాటు పలు బీఆర్ఎస్ నేతలు పార్థివ దేహానికి నివాళులర్పించి సంతాపం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు ఇంటికి ఐ న్యూస్ ఎండీ శ్రీనివాసరావు, డైరెక్టర్ స్వాతి, శ్రావణరావు వెళ్లారు. తన్నీరు సత్యనారాయణ పార్థివ దేహానికి నివాళులర్పించారు. అనంతరం హరీష్ రావు కుటుంబ సభ్యులను పరామర్శించారు. మాజీ మంత్రి హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ మరణం పట్ల బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. తన బావతో తనకున్న అనుబంధాన్ని స్మరించుకొని వారి మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. సత్యనారాయణ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. సమాచారం తెలిసిన వెంటనే హరీష్ రావుకు ఫోన్ చేసి కుటుంబ సభ్యులను ఓదార్చారు కేసీఆర్. తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కాసేపట్లో హరీష్ రావు నివాసానికి వెళ్లి దివంగత సత్యనారాయణ పార్థివ దేహానికి నివాళులర్పించనున్నారు. తన సోదరిని, కుటుంబ సభ్యులను కేసీఆర్ ఓదార్చనున్నారు.